ఈరోజు మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సిన పాలిగాన్ టూల్స్లో మిర్జ్ టూల్ గురించి తెలుసుకుందాము. ఈ పాలిగాన్ టూల్స్లో మిర్జ్ టూల్ చాలా ఉపయోగం ఉంటుంది. దీనివల్ల మనం ఏదైనా రెండు వర్టెక్స్ని కలపాలన్నా ఎక్కువగా ఉపయోగపడుతుంటాం. ముందు మిర్జ్ టూల్ ఎక్కడ ఉందంటే మనం మెయిన్ మెనూని పాలిగాన్గా సెట్ చేసుకుంటే మనకి ఇక్కడ ఎడిట్ మెష్ అనే రెండు మెయిన్ మెనూలో కనబడతాయి. అందులో ఎడిట్ మెష్ మెనూలో మిర్జ్ అనే ఆప్షన్ మనకి ఇక్కడ కనబడుతుంది కదా, దీని బాక్స్ మీద క్లిక్ చేయడం వల్ల దీని ప్రాపర్టీస్ అన్ని మనకి డిస్ప్లే అవుతాయి. ఫస్ట్ మనం రీసెట్ చేసుకుందాం. మనం అంతకుముందు మార్పులు చేసిన ఏమైనా ఉన్నా కూడా అవన్నీ పోయి డిఫాల్ట్ సెట్టింగ్లోకి వచ్చేస్తుంది ఈ మెనూ. ముందు రీసెట్ చేసుకోవటం ముఖ్యం మనం ఎప్పుడైనా మోడలింగ్ చేసుకునేప్పుడు. తర్వాత మనం మిర్జ్ అప్లై చేయాలి. అది అట్లాగే ఇప్పుడు నేను మీకు చూపెడతాను. ఇది నేను చేస్తున్న రాబట్టు ఇది చూడండి. ఒక సపోజ్ ఇదంతా నేను మిర్జ్ చేసేసాను. ఈ సైడ్ లెఫ్ట్ సైడ్ చూడండి వేడిగా డివైడ్గా ఉన్నాయి. అట్లాగే కాలు ఇవన్నీ డివైడ్గా ఉన్నాయి. మనం ఇప్పుడు ఈ కాలు భాగాన్ని మనం వర్టెక్స్తో మిర్జ్ చేయడం అట్లాగో చూద్దాం. ముందు మనం కెమెరాని అక్కడ సెట్ చేసుకుందాం. ఈ మిర్జ్ చేసేటప్పుడు ముఖ్యంగా మనం గుర్తుంచుకోవాల్సింది, మనం మిర్జ్ చేసే రెండు ఐటమ్స్ పాలిగాన్స్ అయి ఉండాలి. ఈ రెండు ఆబ్జెక్టులను మనం షిఫ్ట్ కీ పెట్టుకొని సెలెక్ట్ చేసుకొని ఇలా షిఫ్ట్ కీ పెట్టి సెలెక్ట్ చేసుకోవడం వల్ల మన రెండు ఆబ్జెక్టులు ఒకేసారి సెలెక్ట్ అవుతాయి. వీటిని మెష్లో కంబైన్ అనే ఆప్షన్ ద్వారా కంబైన్ చేసుకోవాలి. ఈ రెండు ఇప్పుడు కంబైన్ అయిపోయినాయి. చూసారా, ఒకేసారి కొట్టుకొని ఒకటే సెలెక్షన్ అయిపోయినాయి. తర్వాత వీటికి రైట్ క్లిక్ చేయడం ద్వారా మనకు వర్టెక్స్ అనే ఆప్షన్ మనం చూడవచ్చు. ఈ ప్రాపర్టీస్లో ఈ వర్టెక్స్ చేయడం వల్ల మనకి వీటిని వర్టెక్స్ అంటారు. ఎల్లో కలర్ హైలైట్ అవుతున్న వాటిని వర్టెక్స్ అంటారు. వీటిని ఈ వర్టెక్స్ని మనం మిర్జ్ చేయడం నేర్చుకుందాం. మనం మిర్జ్ చేయాల్సిన వర్టెక్స్ని ముందు సెలెక్ట్ చేసుకోవాలి. ఏదైనా 2 వర్టెక్స్ మాత్రమే సెలెక్ట్ చేయాలి. అదనపు వర్టెక్స్ని సెలెక్ట్ చేస్తే మిర్జ్ అవ్వడం కష్టంగా ఉంటుంది. దానికి వేరే అదనం కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. దానికి వేరే ప్రొసీజర్ ఉంది. ప్రస్తుతానికి మనం 2 వర్టెక్స్ని ఉపయోగించి మిర్జ్ చేయడం ఎట్లాగా నేర్చుకుందాం. దీనికి మనం షిఫ్ట్ కీ వాడటం వల్ల 2 వర్టెక్స్ని ఈజీగా సెలెక్ట్ చేయొచ్చు. సపోజ్ నేను సెలెక్ట్ చేశాను, షిఫ్ట్ కీ పెట్టుకొని ఇంకో వర్టెక్స్ని కూడా సెలెక్ట్ చేస్తున్నాను. ఈ 2 వర్టెక్స్ సెలెక్ట్ అయినాయి. ఇప్పుడు మనం ఇందాక చూపెట్టినట్టు ఎడిట్ మెష్ టూల్స్లో మిర్జ్లోకి వెళ్ళి బాక్స్ మీద కొట్టి రీసెట్ చేసుకొని మిర్జ్ అని ఆప్షన్ ప్రెస్ చేయొచ్చు. మనం ఈ 2 వర్టెక్స్ ఇక్కడ కలవటం మీరు చూడవచ్చు. ఇంకోటి చూద్దాం. ఈసారి అన్ని సెట్టింగ్లు డిఫాల్ట్గా ఉన్నాయి కాబట్టి డైరెక్ట్ మన బాక్స్ మీద కొట్టకుండా ఇక్కడ డైరెక్ట్ కూడా కొట్టచ్చు, క్లిక్ ఇవ్వచ్చు. ఇలా మిర్జ్ అవుతుంటాయి. ఇది ప్రతిసారి మనం ఎడిట్ మెనూలోకి వెళ్ళి ఈ మిర్జ్ ఆప్షన్ని క్లిక్ చేయటం ఇలా కాకుండా మనం షార్ట్ కట్ కీ కూడా పెట్టుకోవచ్చు. ఆ షార్ట్ కట్ కీలు ఎలా పెట్టుకోవాలనేది కూడా విధానం ఇప్పుడు మనం తెలుసుకుందాం. విండోస్లో సెట్టింగ్ అండ్ ప్రిఫరెన్స్లో హాట్ కీస్ ఎడిటర్ అని ఒక మనకి మెనూ కనపడుతుంది. దాన్ని క్లిక్ చేయడంతో ఒక విండో ఓపెన్ అవుతుంది. ఈ కేటగిరీలో మనకి పాలిగాన్ సంబంధించినవి కాబట్టి ఎడిట్ పాలిగాన్ సెలెక్ట్ చేసుకుంటే ఇప్పుడు మిర్జ్ వర్టెక్స్ అనే ఇక్కడ ఆప్షన్ చూడవచ్చు. ఈ మిర్జ్ వర్టెక్స్ సెలెక్ట్ చేసి ఇక్కడ అసైన్ ద న్యూ హాట్ కీ అనే ఒక మనకి విండో ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతానికి నేను 9 అనే కీ పడుతున్నాను. 9 అనే ఆప్షన్ నెంబర్ని ఇస్తున్నాను. నెంబర్ని ఇచ్చి మరి కంట్రోల్ కావాలంటే కంట్రోల్ మీద టిక్ ఇస్తే కంట్రోల్ 9 అయింది. అలాగే ఆల్టర్ మీద క్లిక్ ఇస్తే ఆల్టర్ 9 అయింది అనమాట. నాకు ఏమవుతుందో ఓన్లీ 9 కావాలనుకున్నాను. ఇప్పుడు తర్వాత ఎస్ఐని కొడదాం. ఎస్ఐని క్లిక్ ఇస్తే కరెంట్ హాట్ కీస్లో ఇక్కడికి వెళ్ళిపోయింది. తర్వాత సేవ్ చేసి క్లోజ్ చేస్తే విండో క్లోజ్ అయింది. ఇప్పుడు మనం మోల్డింగ్లో ఒకసారి చూద్దాం. మళ్ళీ 2 వర్టెక్స్ని సెలెక్ట్ చేస్తున్నాం చూడండి. ఇప్పుడు
దీంట్లోకి మనం ఎడిట్ మెష్లోకి వెళ్ళి మిర్చి చేయకుండా నేను డైరెక్ట్ చేస్తున్నాను. 9 అనే కీబోర్డ్లో ప్రెస్ చేయడం ద్వారా ఇది మిర్చి అవుతుంది చూడండి. ఇట్లా మనం షార్ట్ కట్ కీస్ కూడా పెట్టుకోవచ్చు మిర్చి గురించి. ఈ మిర్చి పాలిగాన్ మోడలింగ్లో చాలా ఇంపార్టెంట్ అయింది. జాగ్రత్తగా చేసుకుంటే మోడలింగ్ కూడా కరెక్ట్గా వస్తుంటుంది.